మా ఆయన వేరు మేడం. అవునా? అంతా మా ఆయన చూసుకుంటాడు. 9 సంవత్సరాలు ప్రేమించుకున్నాక ఇంట్లో ఒప్పుకున్నారా? అంటే తనకి పెళ్ళయింది మేడం అమ్మాయితోను. ఆహా! అతనికంటూ ఒక సంసారం లైఫ్ అనేది ఉంది. 2 అబ్బాయిలు ఓకే. ఉన్నారు. వాళ్ళ ఇంట్లో తెలిసింది, మా ఇంట్లో తెలిసింది. వాళ్ళ భార్య బాధపడింది, వాళ్ళ అమ్మ వాళ్ళు బాధపడినారు. కాదు, ఇవన్నీ మీకు ముందే తెలుసా ప్రేమించుకునేటప్పుడు? ఏమని మేడం? అతనికి ముందే పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు. ఆహా! తెలియదు మేడం. ఓకే. ఒక వారం తర్వాత తెలిసింది. అతనే చెప్పినాడు, ఎవరేం చెప్పలే. అతనే చెప్పినాడు. సరే అని చెప్పి ఇంక అట్లే కొనసాగిస్తూ ఉన్నాం. అప్పుడు ఇందాక నుంచి మీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారని, లేకపోతే మీకు ఇట్లా ఇబ్బందులు అయ్యాయని బాధపడ్డారు కదా, ఆవిడ గురించి ఆలోచించలేదా? నేను తన లైఫ్లోకి వెళ్తే ఆవిడ జీవితం నాశనం అవుతుంది, నేను ఒక ఆవిడని ఇబ్బంది ఒక అమ్మాయి జీవితం నాశనం చేసిన మేడం అవుతాను అని. ఫస్ట్ అతనికి ఆల్రెడీ పెళ్ళయింది. నాకు తెలియదు మేడం స్టార్టింగ్లోన. అతనికి అబ్బాయికి పెళ్ళయిందని చెప్పి తెలీదు. సరే ఇద్దరు మాట్లాడుకున్నాం, ఒకరికొకరు అరుచుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు ఒక అండర్స్టాండింగ్లో ఉంటాం ఇద్దరు. పెళ్లి చేసుకున్న తర్వాత ఉట్టిగా ఉంటున్నారు మీ ఇద్దరు? సపరేట్ ఉన్నాం మేడం, కలిసే తెలియలేము ఇప్పటికి. అదేంటి? అంటే తనకంటూ నాకు కూడా ఉంటుంది కదా మేడం. నాకు ఇంట్లో ఆడపిల్ల ఉంది, నేను అలాగే చూసుకుంటా. మీకు ఆడపిల్ల ఉందా? మా అక్క. ఆహా, ఓకే. ఆ పాప అమ్మాయి, మా అక్క ఉంది. ఆ పాపకి మోసం చేస్తే మా అక్కకు మోసం చేసినట్టే కదా అని చెప్పి ఏం మాట్లాడను. ఏదో మా లైఫ్ మేము కొనసాగించుకుంటాం, ఉంటాం, కొట్లాడుకోం. ఆమెకి ఇబ్బంది పెట్టను. ఓకే. ఆవిడ లైఫ్, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు సపరేట్ ఉన్నారు మేడం. మీకోసం ఆయన మీ దగ్గర ఉంటారు. కానీ ఇంతవరకు మేము ఒక ఇల్లు తీసుకొని కలిసి ఉండడం అయితే లేదు మేడం. ఓ, కానీ మీ ఆయన? మా ఆయన. నేను కూడా ఆలోచిస్తా కదా మేడం, అమ్మాయి అక్కడ, ఆమె జీవితం, ఆవిడ జీవితం నాశనం అవ్వకూడదని ఆవిడకి వదిలేశారు. కానీ మీ ఆయన మీకు కూడా కావాలి. ఆయనకు ఓకేనా అలా? ఓకే మేడం. ఆమెకు కూడా ఇష్టమే మేడం. ఆవిడకి తెలుసా? తెలుసు మేడం, ఇప్పటికీ మాట్లాడుకుంటాం మేము.